అలాగే రెండోదిగా జుంటేదైనా కన్నా తీయనిది అనే పాట పాడుకుందాం. రక్షక నీవేగా మా బలము,
ఇచ్చి నూతనంగా మాకు ఈరోజు తెలియజేయండి. గునైనా వినగలే చెవులు, గ్రహించే హృదయం అందరికీ మీరు దయచేయండి. ఇంత మంచి సమయాన్ని మా అందరికీ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. హల్ చెక్. ఓకే, ఎంతమంది ఆనందించారండి? సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఆదివారం సంఘానికి ఎందుకు రావాలండి? ఆదివారం సంఘానికి ఎందుకు రావాలి చెప్పండి. ఎందుకు రావాలండి? ఇప్పుడు చూడండి, మనం బ్యాంక్ ఎందుకు వెళ్తాం? బ్యాంక్ డబ్బు కోసం, అందరికీ తెలుసు. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం? ఏదైనా కొనుక్కోవడానికి. ఏదో పని మీద వెళ్తాం. లాభం లేకుండా ఎక్కడ మన సమయాన్ని పెట్టం. మరి ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం, ఏమి అనుభవిస్తాం అనేది మనం తెలుసుకోవాలి. లేఖనంలో చూద్దాం. కీర్తనలు 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఈ వాక్యంలో చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టం అంటే ఏదో లాభం వస్తుంది. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు లాభం వస్తుందండి. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ కీర్తన ఎవరు రాశారు? కోరాహు కుమారులు అని ఉంది. కొంతమంది దావీదు అని కూడా అంటారు. అలాగే దావీదుని చూస్తే, దావీదు ఎప్పుడు దేవుని గురించి, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా మీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని దావీదు ఎప్పుడు చెప్తుంటాడు లేఖనంలో. ఎందుకంటే దావీదు దేవుణ్ణి అంత లోతుగా చూశాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు లోతుగా తెలుసుకోవాలి. పైన తెలుసుకొని నాకు దేవుడు తెలుసు అనుకోవడానికి ఏం లేదు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలండి? లోతుగా తెలుసుకోవాలి. భూమిని లోతుగా తవ్వితే ఏమొస్తాయండి? వాటర్ వస్తుందా? ఖనిజాలు వస్తాయి. కీర్తనలు 23వ అధ్యాయం తీయండి. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము
చేసేదను. సరే, దావీదు చెప్తున్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అక్కడ దేవుని మందిరం గురించి భక్తులు రాశారు, ఇక్కడ దావీదు కూడా దేవుని ఆలయం గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని ఆలయంలో ఉంటే ఏమొస్తాయి? కృపాక్షేమములు వస్తాయి. ఏమొస్తాయండి? కృపాక్షేమం వస్తుంది మనకి. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఆయన కృప విడుదలవుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరంలోనే కృప విడుదలవుతుందండి. బయట మీరు ఎక్కడ తిరిగినా ఏం దొరకదు. ఒంటరి ప్రయాణం మరీ భయంకరం. సరే, ఒంటరిగా వెళ్ళొచ్చు, భూమి మీద ఒంటరిగా తిరగచ్చు. దేవుడు హృదయంలోంచి మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడంటే, దేవుని ఆలయంకి వెళ్ళని. ఒంటరిగా తిరిగినప్పుడు కూడా దేవుడు హృదయంలో మాట్లాడుతుంటాడు. ఒంటరిగా తిరిగిన వ్యక్తితో ఏమని మాట్లాడతాడు దేవుడు? దేవుని ఆలయంకి వెళ్ళు, సన్నిధికి వెళ్ళిపో, సంఘంలో ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిచ్చి ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఈరోజు మనం అందరం పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ ద్వారానే మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మన సొంతంగా లేము, మన సొంత భక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన బలము కాదు, కేవలం పరిశుద్ధాత్మ శక్తి. అది 2 కొరింథీ అండి. 2 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ యందంతటనున్న పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఏమని రాశాడండి? శుభమని చెప్పి వ్రాయినది. ఏం రాస్తున్నాడు పౌలు? ఇంగ్లీష్లో గ్రీటింగ్, తెలుగులో ఏమంటారు? లేఖ. తెలుగు భాషలో ఏమిటండి? లేఖ. ఇంగ్లీష్లో గ్రీటింగ్. ఎంతమంది న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ ఇచ్చుకున్నారు? ఎవరు మాట్లాడట్లేదు. స్నేహితులు లేరా, బంధువులు లేరా, అసలు ఎవరు లేరా? ఒంటరిగానే బ్రతికారా? నేను ఇచ్చానులేండి గ్రీటింగ్స్కి, కానీ ఏం రాశానో చెప్పను. గ్రీటింగ్స్ అందరూ మనం ఇచ్చుకున్నాం, అందరికీ తెలుసు. ఎందుకు ఇస్తాం? గ్రీటింగ్ ఎందుకు ఇచ్చుకుంటారండి? శుభం చెప్తారా? సినిమాలో చివరిన వస్తుందండి శుభం. ముందంతా హృదయంలో మాటలు వస్తాయి. ఎదుటి వ్యక్తికి మనం ఏదో చెప్పాలి, గ్రీటింగ్లో మన హృదయాన్ని రాస్తాం మాటల ద్వారా. ఆ గ్రీటింగ్లో కూడా ఆల్రెడీ ప్రింట్ చేసే ఉంటాయి, అయినా మన స్వహస్తాలతో రాసి ఇవ్వాలని మనకు ఆశ ఉంటుంది. కొంతమందికి రాయడం రాకపోయినా ఎవరితోనో రాయించుకొని ఇస్తుంటారు. హల్లెలూయా. ఏదో చెప్పాలి ఆ వ్యక్తికి, హృదయంలో మాట. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు దేవుడి నుంచి నేర్చుకున్న అనేక విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ తన జీవితంలో ఏమి అనుభవించాడో దేవుని కృపణ గురించి. 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఏమని చెప్తున్నాడండి? కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారం మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. ఎవరు ఆదరించబడ్డారు? ఇప్పుడు పౌలు దేవుని కృపను అనుభవించాడు. ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు ఆదరించబడ్డారు? ఇప్పుడు దేవుని కృప ద్వారా పౌలు ఆదరించబడ్డాడు తన జీవితంలో. ఎటువంటి పరిస్థితిలో? చూడండి 3వ వచనం, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలోనూ ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. వారి పరిస్థితి బాగాలేదు పౌలుది. పౌలు జీవితంలోని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పౌలుని అనేక మంది దూషించారు, నిందించారు, అనేక శ్రమలు వచ్చాయి పౌలుకి. మరి ఎవరు ఆదరించారు పౌల్ని? దేవుని కృప ఆదరించింది. ఎవరు ఆదరించారండి? దేవుని కృప ఆదరించింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా మనల్ని ఎవరు ఆదరిస్తారు?
దేవుని కృప ఆదరిస్తుంది. ఇప్పుడు ఈ కొరింథీ సంఘం ఒకరికి రాస్తున్నాడా లేకపోతే సంఘం అంతటికి రాస్తున్నాడా పౌలు? ఒక మనిషికి రాయట్లేదు కదండి, సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మేము అనేక శ్రమల్లో వెళ్ళాను, అనేక కష్టాలు పడ్డాను, అనేక ఇబ్బందులు పడ్డాను, దేవుని కృప మమ్ములను ఆదరించింది, మమ్మల్ని లేవనెత్తింది అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. 5వ వచనం చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. చూసారా, క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరిస్తుంది. మనం దేవుని సంఘానికి వచ్చినప్పుడు, దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు దేవుని కృప మన ఎడల విస్తరిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడమేనండి. దేవుడు ఎంత మనల్ని ప్రేమించాడంటే ఈ భూమి మీద విలువలేని జీవితాలకైనా విలువలు ఇచ్చాడు. అవునా? అసలు ఏమీ రాదు మనకి, ఆయనే జ్ఞానం ఇచ్చి ఆయనే నేర్పించుకొని ఈరోజు ఆయన సంఘానికి తీసుకొచ్చాడు. సంఘం అంటే ఎంత విలువైనదంటే సంఘం కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారండి ప్రాణం? యేసు ప్రభు ఇచ్చారు ప్రాణం. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడంటే అర్థం ఏంటి? సంఘంలో ఆయన అద్భుతమైన కృప విడుదలవుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకు ఈ కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీరు ఎన్ని శ్రమల్లో ఉన్నా, నేను వెళ్ళాను శ్రమల గుండా, మేము వెళ్ళాం, ఆ శ్రమలంతట్లో దేవుని కృప మమ్మల్ని ఆదరించింది అని రాస్తున్నాడు. అందుకే మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని ప్రతి పత్రికలోని మీకు చూపిస్తాను చూడండి. గలతీలకు తీయండి. 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చూసారా, మళ్ళీ గలతీ సంఘానికి ఏం రాస్తున్నాడు? కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఎవరు విడిపిస్తారు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని? దేవుని కృప విడిపిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం తీయండి. 7వ వచనం. రోమపత్రిక 2వ వచనం చూడండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూసారా, రోమా సంఘానికి కూడా కృపా సమాధానములు మీకు కలుగునుగాక అనే మాట రాస్తున్నాడు. ఆ మాట ఎంత విలువైనదో ఆయన కృపను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమి ఉంచాడు, ఆయన ఏమి ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది లేఖనంలో. కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చూసారా, ఈ ప్రతి వచనంలోని దేవుని కృప కనబడుతుంది. ఎందుకు రాస్తున్నాడంటే తన పరిస్థితులన్నింటిలో నుంచి ఎవరు విడిపించారు? దేవుని కృప విడిపించింది. ఈరోజు మనం దేవుని కృపను గురించే ధ్యానిస్తున్నామండి. ఎవరి గురించి ధ్యానిస్తున్నాం? దేవుని కృప గురించి ధ్యానిస్తున్నప్పుడు కుటుంబం వస్తుంది. కుటుంబం గురించి ధ్యానిస్తాం. తర్వాత ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి జీవితంలోని తన ఎలాంటి అనుభూతులు ఉంటాయి అనేది, వాటి నుంచి ఎలా బయటికి రావాలనేది దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం. హల్లెలూయా. సరే, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే
వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవరు ప్రత్యక్షమవుతారండి? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రత్యక్షపరచబడడం అంటే లేఖనంలో చూద్దాంలేండి. ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతారు, ఏ సందర్భంలో ప్రత్యక్షమవుతారు అనేది లేఖనంలో ఉంది. అందరూ అనుకుంటారు ప్రత్యక్షం అంటే ఆయన మధ్యాకాశం అనుకుంటున్నారు. మధ్యాకాశానికి ఆయన వస్తారు, కానీ ఆయన ప్రత్యక్షపరచుకోవడం అనేది సంఘంలో జరుగుతుంది. హల్లెలూయా. కృపావాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. ప్రతి పరిస్థితి నుంచి ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. 5వ వచనం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ తురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇదేంటి ఈ వచనం వచ్చింది? ఎలా చంపుతాం? వీటిని చంపమంటున్నారు. విగ్రహారాధన, ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ఏంటండి? డబ్బు మీద ఆశ. విగ్రహారాధన అంటే బొమ్మను పూజించడం అనుకుంటున్నారా? మనిషి తన సామర్థ్యాన్ని నమ్ముకోవడమే విగ్రహారాధన. వాటిని చంపాలి. మరి ఎలా చంపగలం? మన దగ్గర ఏం కత్తులు లేవు. 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించిడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలికి చొప్పున నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరండి? మనం నూతన సృష్టి. ఇప్పుడు ఎందుకు మరి వాటిని చంపమంటాడంటే, పౌలు ఏం రాస్తున్నాడంటే, మీరు ఇప్పుడు నూతన సృష్టి, మీరు ముందు ఉండేవారు ప్రాచీన స్వభావం. అంటే మీరు ముందు యేసుప్రభుని నమ్మక ముందు ఇవన్నీ మీరు చేశారు అని అంటున్నాడు. ఎంతమంది చేశారండి? ఎవరు చెప్పట్లేదు. బాబోయ్, అందరూ బుద్ధిమంతులు. ఎంతమంది చేశారు? యేసుప్రభుని నమ్మక ముందు ప్రతి ఒక్కరిని దూషించాం, నిందించాం, అవమానపరిచాం, హేళన చేసాం యేసుప్రభుని నమ్మక ముందు. మరి నమ్మిన తర్వాత ఎవరు చేయట్లేదండి. నమ్మిన తర్వాత కూడా చేస్తుంటారు, కాకపోతే దొరకరు. ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాం. ఎవరినైనా బయట మనం ఏమైనా అనేస్తే ఏం జరిగిపోద్దేమని, ఇదేనా మీరు దేవుడిని నమ్ముకున్నారనే మాట వస్తుందని. హృదయంలో జరుగుతాయిలేండి, బయటికి కనబడిపోయినా హృదయంలో జరుగుతుంటాయి. మనం తప్పులు చేస్తాం. ఎంతమంది చేస్తారు? చేస్తాం. చెయ్యము అనకండి. నేను చెయ్యను, నేను పర్ఫెక్ట్ అనుకోవడం అది మోసకరం. యేసుప్రభు ఒకడే పర్ఫెక్ట్. ఆయన్ని బట్టి మన జీవితంలో మనం పర్ఫెక్ట్ అవ్వగలం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని సరిదిద్దువాడు ఆయన, నడిపించేవాడు ఆయన. మన సామర్థ్యంతో మనం ఏం చేయలేం. జీవితంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు ధనాపేక్షను చంపివేయడి, విగ్రహారాధన కూడా చంపివేయడి. వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప జీవితాన్ని విడిచాడు ఆయన. ఏంటో గొప్ప జీవితం? మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. మనల్ని ఏం చేశాడండి ఆయన? నూతన సృష్టి మనం. మరి ఈ నూతన సృష్టిగా చేయబడ్డ మన వాక్యంలో ఏం గ్రహించాలి? మనం అంత అద్భుతమైన కృపను పొందుకున్నామంటే అర్థం ఏంటంటే, కృప భూ సంబంధమైనది కాదు. హల్లెలూయా. కృప ఈ భూ సంబంధమైనది కాదు. మీరు నూతన సృష్టిగా చేయబడారంటే ఎవరు చేశారు? ఎవరు దిగి వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభు దిగి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా తీర్చాడు. అంటే కృప ఎక్కడి నుంచి తేబడింది? పరలోకం నుంచి వచ్చింది, భూ సంబంధమైనది కాదు. కృపను గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుస్తుంది, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది, పిల్లల జీవితాన్ని ఎలా నడిపించాలో తెలుస్తుంది, ఉద్యోగం ఎలా చేయాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కృపను గురించి తెలుసుకుంటేనే, లేకపోతే తెలియదు. లేదు నేను ఉద్యోగం బాగా చేస్తున్నాను, బాగా డబ్బులు సంపాదిస్తున్నాను, మీరు ఈరోజు దేవుడి కృప కోసం చెప్తున్నారంటే అది మనిషి సామర్థ్యం. అది
మనిషి సామర్థ్యంతో మనిషి ఎప్పుడు ఎక్కువ కాలం నిలవలేడు. ఏదో రోజు సమస్య ఎదురైనప్పుడు తనకు తెలుస్తుంది, నేను మనిషి సామర్థ్యం మీద ప్రయాణిస్తున్నానని. ఏ మనిషి భూమి మీద మనిషి సామర్థ్యంతో ప్రయాణించకూడదు. ఇక్కడి నుంచి లేఖన భాగం చెప్పబడినప్పుడు కూడా అది మనిషి సామర్థ్యం కాదు. ఎవరి సామర్థ్యం? దేవుని సామర్థ్యం వస్తుంది. హల్లెలూయా. మనిషి సామర్థ్యాన్ని గురించి, మనిషి సామర్థ్యంతో వెళ్ళిన వ్యక్తి కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండలేడు. అంత సులువు కాదు. పరిచర్య అంటే అంత సులువు కాదు. దేవుని సామర్థ్యంతో వెళ్ళినప్పుడు సులువు అవుతుంది. మనిషి సామర్థ్యంతో వెళ్ళిన వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు. మనిషి సామర్థ్యం మీద ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుని కృప మీద ఆధారపడి వెళ్ళినప్పుడు ఆయన పరిచర్యలో సులువుగా వెళ్ళిపోగలం. హల్లెలూయా. ఎంత సులువుగా వెళ్ళగలమంటే ఆ పరుగులో ఆయన మనతో ఉంటాడు. ఆయన కృపను మనకిచ్చి నడిపిస్తాడు. అప్పుడు మనం ఆనందిస్తాం పరిచర్యని. ఇది పరిచర్యలోకి వెళ్ళిన వారికి అండి ఇప్పుడు చెప్పే సందర్భం. ఇప్పుడు ఏంటంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమస్తమును ఎవరి పేరట చేయాలి? యేసు ప్రభువుని బట్టి చేయాలండి. మనం అందరం ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు ఎలా జీవిస్తారు? విశ్వాసం మూలంగా జీవిస్తారు. విశ్వాసం ఎలా వస్తుంది? యేసు ప్రభువుని బట్టే వస్తుంది. ఆయన పేరటే మనం జీవించగలం. సొంతంగా వెళ్ళిపోకూడదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భార్యలు ఎవరికి విధేయత చూపించాలండి? భర్తలకు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఎవరు నిష్ఠూర పెట్టకూడదు? ఇక్కడ అంతా భర్త కోసం ఉంటుందిలేండి, బాగుంటుంది. పిల్లలారా అన్ని విషయంలోని మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనతగినది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదివిన వచనంలోని ఈ భూమి మీద మనిషి ఏమీ చేయలేడు. భార్య ఏమో భర్త మాట విందు, పిల్లలేమో తండ్రి మాట విండు, పురుషుడైతే అమ్మాయిని అసలు ప్రేమించడు. ఇవి జరగవు. ఎలా జరుగుతాయి? కృపను బట్టి జరుగుతాయి. హల్లెలూయా. అందుకే కృపను తెలుసుకోవాలి. కృపను తెలుసుకుంటే ఈ భూమి మీద ప్రయాణించడం సులువు. ఇక్కడ భర్త కోసం చూసారా? భర్తలారా మీ భార్యలను ప్రేమించి వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది భర్తకి ఎందుకు దేవుడు రాయించి ఉంచాడంటే, ఇది అంటే పురుషులకు లేండి, స్త్రీకి కాదు. పురుషులకి ఏంటంటే నిష్ఠూర పెట్టకూడదు. అంటే ఒకవేళ నిష్ఠూర పెడితే అదొక రకమైన బాధ, ఇబ్బంది కలుగుతుంది. ఒక చేదైన ఒక అనుభూతి పురుషుడు అనుభవిస్తాడు. స్త్రీని ప్రేమించడం అంటే యేసుప్రభుని చూస్తేనే వస్తుంది. హల్లెలూయా. లేదు మా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడంటే అది ఆయన కృప. కృపను బట్టే పురుషుడు ప్రేమించగలడు. ప్రేమ వస్తుందంటే అది ఆయన్ని బట్టే. హల్లెలూయా. ఎందుకంటే పురుషుడిలో నుంచి ప్రేమ రావడం అసాధ్యం. అది రాదు. వస్తుందంటే అది ఆయన కృప. ఆయన కృపను బట్టి మనం ఆనందించాలి. 20వ వచనం. పిల్లలారా అన్ని విషయంలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. చూసారా? అక్కడేమో స్త్రీకో భర్త, ఇక్కడ పిల్లలకి తండ్రి. ఈ రెండు సందర్భంలోని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పురుషుడి గురించే. ఎందుకంటే పిల్లలు తండ్రి మాట వినరు, తండ్రికి కోపం వస్తుంది. అప్పుడు ఆ సందర్భంలో కోపం పుట్టించకూడదంట. కోపం పుట్టిస్తే ఏమవుతుంది? ఇల్లుదులు వెళ్ళిపోతారు. ఎంతమంది ఇల్లుదులు వెళ్ళిపోయారో తెలుసా మీకు? చాలామంది తల్లిదండ్రులు పిల్లల దగ్గర వ్యవహరించే విధానం సరిగ్గా లేనప్పుడు తల్లిదండ్రులు వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని కృపను తెలుసుకుంటే కుటుంబంలో ఎలాగెలాలో తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తాం చూడండి.
22వ వచనం, దాసులారా మనుషులను సంతోషపెట్టువారనైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై యుండుడి. ఇది ఉద్యోగం చేసేవారికి, ఇది జరగదు. ఉద్యోగం చేసేవారికి ఆ సందర్భం అర్థమవుతుందిలేండి. ఎందుకంటే ఉద్యోగంలోని బాస్ ఏం చేస్తాడు, చాలా పని ఇస్తాడు. ఈ పని చేసేవారికి ఆ సామర్థ్యం సరిపోదు, చివరికి బాస్ మీద చిరాకు పడతారు. అలా చిరాకు పడకూడదు అని వాక్యంలో ఉంది. ఎందుకంటే యజమాని మీదకి వెళ్ళకూడదు. ఎవరి మీదకి వెళ్ళకూడదండి? యజమాని మీదకి వెళ్ళకూడదు, మంచిది కాదు అది. లీడర్ ఏం చెప్తే అది వినాలి అంతే. ఎక్కడైతే మనం ఉద్యోగం చేస్తున్నామో లీడర్ మాట విన్నప్పుడు అభివృద్ధి వస్తుంది, లీడర్ మీదకి వెళ్ళినప్పుడు అభివృద్ధి ఆగిపోద్ది. ఎక్కడైనా సరే అండి, బయట అయినా సంఘంలో అయినా లీడర్ మీదకి వెళ్ళకూడదు, లీడర్కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, అంతే. అది దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినప్పుడు మనం దేవుని పద్ధతిలోనే వెళ్ళాలి. దేవుడికి ఒక పద్ధతి ఉంటుంది. దేవుడికి ఏముంటుందండి? ఓ పద్ధతి ఉంటుంది, దేవుడికి ఒక క్రమం ఉంటుంది. అది తెలుసుకొనే మనం ముందుకు వెళ్ళాలి. నచ్చినట్టు వెళ్ళిపోకూడదు. నచ్చినట్టు వెళ్ళిపోతానంటే అభివృద్ధి ఉండదు. మన అభివృద్ధి మనమే ఆపుకుంటాం. 23వ వచనం, ప్రభువు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేస్తున్నాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు ఎవరికి దాసులు? మనం యేసు ప్రభుకు దాసులు. కింగ్ ఆయన, లీడర్ కూడా ఆయనే. ఇక్కడ ఏం దేవుడు నేర్పిస్తున్నాడంటే మనకి ప్రతి సందర్భంలోనే మనం యేసు ప్రభు గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి బోధించబడుతున్నప్పుడు యేసు ప్రభు గురించి మాత్రమే రావాలి. మీరు వింటున్నది కూడా యేసు ప్రభు గురించి మాత్రమే వినాలి, అంతకు మించి ఏం వినకూడదు. ఏం విన్నా అభివృద్ధి ఉండదు. యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు ఏం విడుదలవుతుంటుంది? కృప విడుదలవుతుందండి. కృప ఎక్కడి నుంచి రాబడింది? పరలోకం నుంచి రాబడింది. పరలోకం నుంచి వచ్చి మనలందరినీ ఎలా తీర్చాడు ఆయన? నీతిమంతులుగా తీర్చాడంటే అర్థం ఏంటి? మనం భూ సంబంధమైన వారమా, పరలోక సంబంధమైన వారమా? పరలోక సంబంధమైన వారు అని నమ్మినప్పుడు ఈ భూమి మీద కుటుంబ పరిస్థితుల్లోని పిల్లల దగ్గర ఉద్యోగరీతి ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది వాక్యం వింటున్నప్పుడు. అందుకే ప్రతిదినము వాక్యం వినాలి. లేదు నేను చేయగలను, నేను చేసేస్తాను, నాకు అన్నీ తెలుసు, నేను ఎంతోమందిని దాటాను, ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో దేశాలు తిరిగి వచ్చాను అనుకోవడానికి లేదు. ఇక్కడ ఆయన కృపను తెలుసుకుంటున్నప్పుడు మనం అభివృద్ధి చెందగలం. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక పురుషుడి గురించి నేర్చుకున్నాం, దేవుని కృప వల్లే జరుగుతుంది. ఇప్పుడు స్త్రీలకు ఉన్న భారం ఏంటంటే, మరి నా భర్త సంఘానికి రావట్లేదు, నా భర్తని ఎంత చెప్పినా వినట్లేదు, మరి నా భర్త ఎలా రావాలి, ఏం చేయాలి నేను అన్నప్పుడు ప్రతి పరిస్థితిలోనూ దేవుని కృప విడుదలవుతుంది. దేవుడు ఎలా పనిచేస్తాడో, అందుకే దేవుని హృదయాన్ని లేఖనంలో తెలుసుకున్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం తీయండి. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం. లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరచితివి. ఈ సందర్భం చెప్తాను చూడండి. లోతుని దేవుడు రక్షించాడు. లోతుని ఎవరు రక్షించారండి? లోతు ఎవరు? అబ్రహాము సహోదరుడు. ఈ సందర్భం ఏంటంటే సొదొమ ఉంది కదండి, సొదొమ గొర్ర. సొదొమ ప్రాంత ప్రజలు నచ్చినట్టు వ్యవహరిస్తారు. నచ్చినట్టు వ్యవహరించడం అంటే అదొక భయంకరమైన వ్యభిచారం. అది ఏ వ్యభిచారం అండి? భయంకరమైన వ్యభిచారం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు సొదొమలోనే దేవుడికి వ్యతిరేకంగా, అది సృష్టికే వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం అండి? సృష్టికి వ్యతిరేకంగా ఆ ప్రజలు వెళ్తుంటారు. వెళ్ళి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఇంకా ఆ ప్రాంతాన్ని ఇంకా తుడిచేద్దాం అనుకుంటాడు. దేవుడు నాశనం చేద్దామని, అంటే వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటారు. దేవుడికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ప్రాంతంలో లోతు ఉంటాడు. ఎవరుంటారండి?
లోతు దగ్గరికి దేవుడు 2 దూతలను పంపిస్తాడు. 2 దూతలను పంపించి చెప్తాడు, వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని, త్వరగా వెళ్ళిపో, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో, నీ బంధువులు తీసుకొని వెళ్ళిపో అన్నప్పుడు లోతుకి ఆ వార్త వచ్చినప్పుడు లోతు అక్కడి నుంచి రక్షించబడతాడు. రక్షించబడినప్పుడు ఆ మాట పలుకుతున్నాడు. అర్థమైందండి? 18వ వచనం, లోతు ప్రభువు అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితివి. చూసారా, లోతు రక్షించబడ్డాడు. లోతు ఎలా రక్షించబడ్డాడంటే, ఇరవై 29వ వచనం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఎవరు తప్పించారండి? దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు ఎవరు సహోదరుడు? అబ్రహాము సహోదరుడు. అబ్రహాము సహోదరుడైన లోతును దేవుడు రక్షించాడు. హల్లెలూయా! ఎవరికి అర్థమవలే? దేవుడు హృదయం ఏంటి అది? పాత నిబంధనలో దేవుడు అద్భుతమైన హృదయం ఏంటంటే, సొదొమలో లోతున్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని రక్షించాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని రక్షించాడు. ఈరోజు సంఘంలో ఉన్న మనల్ని బట్టి, సంఘంలో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబాలు రక్షిస్తాడు. ఇది ఎవరిని బట్టి అంటే యేసుప్రభుని బట్టే. మనం యేసుప్రభుని బట్టి ఇక్కడ ఉన్నాం. మనల్ని బట్టి మన కుటుంబస్తులో భర్త కానీ, స్త్రీలకి భర్త కానీ, పిల్లలు కానీ సంఘానికి రాలేనప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని హృదయం. హల్లెలూయా! దేవుడు అంత మంచివాడు ఆయన. ఆదికాండం 26వ అధ్యాయం తీయండి. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చూసారా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? అబ్రహామునే. ఎందుకు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుకరైన వలె చేస్తానని. సరే, దేవుడు హృదయం, దేవుడు కాపాడే విధానం ఆయన. దేవుడు మనల్ని రక్షిస్తాడు ఆయన. పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని జ్ఞాపకం చేసుకునే లోతుని రక్షించాడు. పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకుని నడిపించాడు. దేవుడు మంచితనం అది. కీర్తనలు 105వ అధ్యాయం తీయండి. నలభై 42వ వచనం చూడండి. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోని వెలుపలికి రప్పించెను. చూసారా, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి ఆయన విడిపించాడు. ఆయన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని మంచితనం అది. నిర్గమాకాండం 33వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి, నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలుతేనెలు ప్రవహించే దేశమును లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యోబుసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనోలని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో.
అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములు ధరించుకొనలేదు. చూడండి, ఈ సందర్భం ఇజ్రాయేలు ప్రజల్ని ఎవరు విడిపించారు? దేవుడు విడిపించి తీసుకొస్తే వీళ్ళు దేవుడి మాట వినరు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం పలుకుతున్నాడు అప్పుడు? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. వీరెవరు? లోబడనొల్లని ప్రజలు. వీరు దేవుడి మాట వినట్లేదు. ఇక్కడ ఈ సందర్భంలో ఎవరున్నారు లీడర్ కింద? మోషేతోని దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. మోషే మీద కూడా తిరగబడతారు వీళ్ళు. ఎవరి మీదకి తిరగబడుతున్నారండి? లీడర్ మీదకి వెళ్తారు వీళ్ళు. 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 13వ వచనం చూడండి. 32:13. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకునము. నీవు వారితో ఆకాశ నక్షత్రములలో మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పి నీ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. ఈ సందర్భం ఏంటంటే మోషేకి దేవుడికి ఒక మాటలు జరుగుతుంది. ఎందుకంటే వీరు దేవుడి మాట వినరు. దేవుడి మాట వినకుండా దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. మోషే మీదకి తిరుగుబాటు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఇంక వీరి మాట వినరని దేవుడు ఈ సందర్భంలో దేవుడు ఏం చేస్తాడండి చెప్తాను మీకు. ఈ వచనం చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11. ఓకే, ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి, అర్థమవుతుంది మీకు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 27వ వచనం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీరు ఇజ్రాయేలు ప్రజల్ని ఎవరు విడిపించారు? గట్టి చెప్పాలండి. దేవుడు మోషేని వాడుకొని ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకొచ్చాడు. వీరేమో దేవుడి మాట వినరు, మోషే మాట వినరు. మోషే మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? ఆ సందర్భం 27వ వచనం చూడండి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకునము. ఈ ప్రజల కాఠిన్యమునను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము అంటున్నారు. ఎవరు? మోషే దేవుడితో అంటున్నాడు, దేవా అబ్రహాముని, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకో, ఈ ప్రజల యొక్క పాపాన్ని చూడొద్దు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇక్కడ లీడర్ మోషే దేవుడికి చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి. నీ సేవకులైన 26వ వచనం చూడండి. నేను యెహోవాను ప్రార్థించి ఇలాగ చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులోండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకము. ఇప్పుడు ఎవరు దేవుడితో మాట్లాడుతున్నారు? మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా నీ ప్రజల్ని నశింపజేయొద్దు, నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకో, ఈ ప్రజల కాఠిన్యం చూసి వీరు చేసిన వ్యతిరేకతను చూసి వారు నశింపజేయకని దేవుడికి మొరపెడుతున్నాడు మోషే. చూసారా, అసలు వారి యొక్క చెడుతనాన్ని చూడొద్దు అంటున్నాడు. ఎవరికి అర్థమైందండి? వారి చెడుతనంనైనా వారి పాపమునైనా చూడకము, అసలు చూడొద్దు అంటున్నాడు. ఎవరు? మోషే దేవుడికి చెప్తున్నాడు. అర్థం ఏంటంటే దేవుణ్ణి మోషే అంత లోతుగా చూశాడు హృదయాన్ని. హల్లెలూయా! ఎంత లోతుగా చూశాడంటే చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం తీయండి. దేవుడితో ఎలాగా నడిచాడో. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎవరు ముఖాముఖిగా మాట్లాడారండి? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు?
సందర్భం ఇది. ఇజ్రాయేలు ప్రజలు నచ్చినట్టు ప్రవర్తిస్తుంటే వారు దేవుడికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మోషే మొరపెట్టాడు, దేవా వారి యొక్క పాపాన్ని చూడొద్దని. పాత నిబంధనలో ఉన్న దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ప్రజల్ని రక్షించాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఇస్సాకుని నడిపించాడు. మరలా మోషే దేవుడికి అబ్రహాము చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి తన ప్రజల్ని కాపాడమంటున్నాడు. హల్లెలూయా. నశింపజేయొద్దు ప్రభువా, వారిని కాపాడని అడుగుతున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఈ సందర్భంలో ఉన్న మోషే మనకి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు. హల్లెలూయా. మనం ఈ భూమి మీద పుట్టగానే ఎలా పుడతామండి? భూమి మీద పుట్టగానే భూమి మీద పుట్టినప్పుడు ఎలా పుట్టామండి? దిగంబరులుగా పుట్టామా? నిజమేనండి, దిగంబరులుగానే పుడతారు అందరూ. అది కరెక్టే సమాధానం. ఎలా పుడతాం? ఈ భూమి మీదకి మనిషి ఎలా వస్తాడండి? పుట్టగానే దిగంబరుగానే వస్తాడులేండి. అదొకటే గుర్తుంటుంది. భూమి మీద పుట్టిన మనిషి పాపి. మీరు ప్రాముఖ్యమైనదే మర్చిపోతే మరి సమాధానాన్ని ఎలా అనుభవిస్తారు? పాపిని నీతిమంతుడిగా తీర్చాడు యేసుప్రభు. అక్కడ మోషే దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవా అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేశావు, నీ ప్రజల్ని రక్షించు అని. క్రొత్త నిబంధనలో యేసుప్రభు మన కొరకు మనం చేసిన శిక్ష అంతటిని ఆయన శిలువలో భరించి మనకు ఆయన కృపనిచ్చి ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? అంత కృపను మనం పొందుకున్నాం ఈ దినం. మరి ఇంత కృపను పొందుకొని కూడా మరెందుకు దేవుని కృపను అనుభవించట్లేదు? ఎందుకు అనుభవించట్లేదండి? పాత నిబంధనలు అయితే దేవుడి మాట వింటే ఆశీర్వాదం, దేవుడి మాట వినకపోతే శాపం. పాత నిబంధనలు దేవుడి మాట వింటే ఎక్కడున్నా ఆశీర్వదించబడతారండి వాళ్ళు. ఎక్కడున్నా, అది ఈ దేశమే కాదు, ఏ దేశంలో అయినా అభివృద్ధి ఉంటుంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధన జనులైన మనం ఇప్పుడు ఆశీర్వాదం కింద ఉన్నాం. హల్లెలూయా. పాత నిబంధనలు చేస్తే ఆశీర్వాదం, క్రొత్త నిబంధనలో మనం ఆశీర్వాదం కింద ఉన్నాం. క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీయండి. 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. ఎక్కడ దీవించబడతారండి? పట్టణంలో, పొలములో. పట్టణంలో ఉంటే ఆశీర్వదించబడతారు, పల్లెటూరులో ఉంటే ఆశీర్వదించబడరు అనుకోవడానికి ఏం లేదండి. ఆయన తెలుసుకుంటే మనం ఎక్కడున్నా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. పట్టణం కాదు, పల్లెటూరు కాదు, ఏ గుహలో ఉన్నా ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమైందండి? పట్టణానికి వెళ్తాను నేను, మాది పల్లెటూరు, పట్టణంకి వెళ్ళి బోల్డ్ డబ్బులు సంపాదిస్తాను అనుకోవడానికి లేదు. యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే హృదయంలో అంగీకరిస్తామో మనం ఆశీర్వదించబడిన వారు. పాత నిబంధనలో వారు దేవుడి మాట వింటే ఆశీర్వదించబడ్డారు, దేవుడి మాట వినకపోతే వారికి శాపం వచ్చేది. పాత నిబంధన. మరి క్రొత్త నిబంధన జనులమైన మనం కృపను ఎలా పొందుకున్నాం చూడండి. రోమపత్రిక తీయండి. రోమపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. ఏలి అనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరండి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఎవరి చేత అండి? ప్రభు చేత.
ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడిందా? సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను చున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఎవరు పొందారండి? అబ్రహాము దేవుడి మాట నమ్మి దేవుని కృపను అనుభవించాడు. ఎప్పుడు? పాత నిబంధనలో అనుభవించాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి లోతుని రక్షించాడు, తర్వాత ఇస్సాకుని నడిపించాడు, ఇంకా ఇజ్రాయేలు ప్రజలందరినీ ఆయన రక్షించాడు. దేవుడికి ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా. ఎప్పుడు? పాత నిబంధనలో మోషే మొరవిని వారిని రక్షించాడు దేవుడు. మరి మనం ఎవరు ఇప్పుడు? క్రొత్త నిబంధన జనులము. క్రొత్త నిబంధన జనులు ఆశీర్వాదం కింద ఉన్నారు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంత దీవిస్తే మరి క్రొత్త నిబంధనలో మనం ఎంత ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ఎంత ఆశీర్వదించబడతామండి. కుటుంబం కానీ, పిల్లలు కానీ, వారి జీవితాలు నడిపించబడాలంటే ఆయన కృపను బట్టే నడిపించబడుతుంది. మొదటి వచనంలో ఏం చూసామండి? కీర్తనలు 84వ అధ్యాయం తీయండి. 84వ అధ్యాయం కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుడు మనం నేర్పించింది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని వారందరినీ దీవించాడు ఆయన, పాత నిబంధన జనులను. ఇప్పుడు క్రొత్త నిబంధన జనులమైన మనం ఎక్కడ దీవించబడుతున్నామండి? దేవుని సన్నిధిలో. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా! ఎందుకంటే దేవుని సన్నిధిలో కృప విడుదలవుతూనే ఉంటుంది. ఎక్కడ విడుదలవుతుందండి? దేవుని సన్నిధిలో కృప విడుదలవుతూనే ఉంటుంది. యోహాను సువార్త ఎంతగా విడుదలవుతుందో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి. అధ్యాయం 14వ వచనం చూడండి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదని కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఏం తెచ్చుకున్నారండి? జ్ఞాపకం తెచ్చుకున్నారంట. దేన్ని బట్టి? యేసు ప్రభు సిలువ బలియాగం తర్వాత, సిలువకు ముందు ఆయన ఏం చేస్తారో వీరికి అర్థం అవ్వలే. ఏం అర్థం అవ్వలేదండి? ఆయన ఏం చేశారో వారికి అర్థం అవ్వలేదు. మళ్ళీ చూడండి 14వ వచనం. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదని కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. ఏం చేయలేదండి? మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. యేసు ప్రభు ముందు చేసిన ఆయన పనులు గ్రహించలేదు. ఎప్పుడు గ్రహించారు? ఆయన సిలువ కార్యం తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన గురించి చెప్పబడిన ప్రతి లేఖన భాగం వారికి జ్ఞాపకం వచ్చింది. ఎవరు జ్ఞాపకం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడండి. ఈ దినం మనల్ని ఆయన లేఖన భాగాలు జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎవరు నడిపిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన అంత కృపను మనం పొందుకున్నాం ఈ దినం. మొదటి పేతురు తీయండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 3
మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమొస్తుందండి? తేబడు కృప విషయమై. మళ్ళీ చూడండి, జాగ్రత్త వినండి. ఈ వచనం అర్థమైతే ఇప్పటి వరకు చెప్పబడిన ఈ వాక్య భాగం అంతా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఎవరికి తేబడుతుందండి కృప? కృప ఎవరికి తేబడుతుందండి? మనకి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు కృప తేబడుతుంది? ఎక్కడ ప్రత్యక్షమవుతాడు ఆయన? మధ్యాకాశమా? మధ్యాకాశంకి వస్తాడులేండి. దేవుని ఆలయంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని ఆలయంకి వచ్చినప్పుడు, దేవుడు మాటలు వింటున్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమవుతున్నప్పుడు కృప మన దగ్గరికి తేబడుతుంది. కృప తేబడుతుందని సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండమంటాడు. అంటే నిరీక్షణ కలిగి ఉండడం అంటే ప్రతిదినము ప్రతి క్షణము మన జీవితంలో ఎప్పుడు మేలే జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు మేలే జరుగుతుందండి. ఎందుకంటే మనం ఆశీర్వాదం కింద ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? చూడండి, 2 కొరింథీ అండి. 2 కొరింథీ 1వ అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైన ఉన్నాయి. ఇప్పుడు ఎవరిలో ఉన్నాయండి వాగ్దానాలన్నీ? క్రీస్తులో ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదము ఇప్పుడు క్రీస్తులోనే ఉంది. సంఘానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సంఘంలో ఏం జరుగుతుందండి? యేసుప్రభు ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఆయన. లేఖనం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? యేసుప్రభు ప్రత్యక్షం అవుతున్నప్పుడు కృప తేబడుతుంది. కృప తేబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే లాభాన్ని మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. అంత లాభాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన క్షణం నుంచి చివరి వరకు మనం గొప్ప లాభాన్ని మనం అనుభవిస్తున్నాం దేవుని మందిరంలో. అందుకే దావీదు కీర్తనలో ఆ మాట వచ్చింది, 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇప్పుడు ప్రతి దినము మనం ఎక్కడ గడపాలి? ప్రతి ఆదివారం దేవుని ఆలయంలో గడుపుతున్నప్పుడు, లేఖనము కృపావాక్యం యేసుప్రభు గురించి బోధించబడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు కృప తేబడుతుంది మన జీవితంలో. మనం ఆశీర్వదించబడుతున్నాం. కృప గురించి మనం వింటున్నామంటే అర్థం ఏంటంటే కృపను మన జీవితంలో అనుభవిస్తాం. ఏ విధంగా అంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా నడిపించాలి, భర్త భార్యని ఎలా ప్రేమించాలి అనేది సంఘంలో నుంచి కృప విడుదలవుతున్నప్పుడు కుటుంబంలో ఆ గొప్ప ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబంలో ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. పిల్లల జీవితంలోని గొప్ప ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు. అనేక మంది ఇప్పుడు స్త్రీ భర్త రాకపోతే ఎంత వేదన చెందుతుందో, దేవుని మందిరంకి వచ్చి కృపావాక్యం వింటున్నప్పుడు భర్తని ఆయన తీసుకొస్తాడు. పురుషుడిని ఎవరు తీసుకొస్తారండి? భార్య కష్టపడకూడదు. అక్కడ మా భర్త రావట్లేదు, మా ఆయన రావట్లేదు, మా ఆయన్ని ఎలాగని నేను ఉంచేస్తాను అనుకోవడానికి లేదు. ఎవరు ఉంచకండి, అంత కష్టపడకండి. ఆయన కృప గురించి మనం వింటున్నప్పుడు ఎవరు తీసుకొస్తారండి? ఆయనే తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి సామర్థ్యం పనిచేస్తుంది? సంఘానికి వచ్చి కృపావాక్యం వింటున్నప్పుడు మనలో నుంచి దేవుని సామర్థ్యం ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రవహిస్తున్నప్పుడు కుటుంబాన్ని ఎలా కట్టాలో ఆయన చూసుకుంటాడు, పిల్లల్ని ఎలా నడిపించాలో ఆయనే చూసుకుంటాడు. మొత్తం అంతా ఆయన సామర్థ్యమే ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఉద్యోగంకి వెళ్ళి ఏం చేయాలని కష్టపడకండి, ఆలోచించకండి. ఆయన సామర్థ్యం పనిచేస్తుంది. బాస్
బాస్ దగ్గర నిలబడినప్పుడు ఆయన మాటకి, బాస్కి మాట విధేయత చూపించినప్పుడు దేవుని కృప పనిచేస్తుంది. హల్లెలూయా. సంఘంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఆదివారం సంఘంకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కృప విడుదలవుతుంది. యేసుప్రభు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన కృప గురించి వింటున్నప్పుడు మన జీవితంలో ఆయన అత్యధికమైన కృప మన జీవితంలో పనిచేస్తుంటుంది. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది ఆనందించారు? అంత కృపను మనకి ఇచ్చాడు ఆయన, మనం పొందుకున్నాం. ఆయన కృప ప్రతి క్షణం మన జీవితంలో విడుదలవుతూనే ఉంటుందండి. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. మనం అందరూ ఎవరు? క్రొత్త నిబంధన జనులము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందుకే దావీదు ఆ మాట పలుకుతున్నాడు. ఎందుకంటే కృపాక్షేమంలో నా వెంట వచ్చినంటే ఎక్కడ? దేవుని మందిరంలో. దావీదు అనుభవించాడు. హల్లెలూయా. దేవుని లోతుగా చూసిన వ్యక్తులకే దేవుడి కృప ఎంత అద్భుతంగా ఉంటుందో వారి మాటలో నుంచి కృప విడుదలవుతుంటుంది. మోషే దేవుని లోతుగా చూశాడు, దావీదు దేవుని లోతుగా చూశాడు. అందుకే వారి మాటల్లో కృప వస్తుంటుంది. హల్లెలూయా. వారు లోతుగా చూశారు దేవుణ్ణి. ఎంతమందికి అర్థమైందండి? పౌలు లోతుగా వెళ్ళాడు. పౌల్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవుని కృపను గురించే వివరించాడు. ప్రతి మాటలోనూ యేసుప్రభు గురించే ఉంటుంది. హల్లెలూయా. ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. లేఖనము కృపను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అందుకే కృపావాక్యాన్ని మనం ఎంతగా వింటుంటామో మన జీవితంలో కృపను పొందుకుంటూనే ఉంటాం. అందుకే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినకుండా ఇంక ఉండలేరు. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని అంత ప్రేమించాడు ఆయన. వాక్యం మరి వినండి వినండి, ఎందుకంటే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన కృప విడుదలవుతుంటుంది. వాక్యం వింటే కృప విడుదలవుతుంటుంది. ఆయన సామర్థ్యం మన జీవితంలో పనిచేస్తుంది. దేవుడే పనిచేస్తాడండి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. చెక్ చెక్ చెక్.
ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని, ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవించాలని ఆయన సిలువలో ఆయన శరీరం అంతట్లో ప్రతి వేదన, ప్రతి శిక్షను ఆయన భరించాడు. ఆయన అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి శిక్షను భరించాడు, ప్రతి బాధను భరించాడు ఆయన సిలువలో. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన శిక్ష అంతటిని ఆయన భరించాడు సిలువలో. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ దినం ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని అంతగా ఈ క్షణం నుంచి ఈ క్షణం వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. రేపు కూడా ప్రేమించేవారు ఆయనే, మనల్ని పట్టించుకున్నవారు ఆయనే, మన భవిష్యత్తుని ఎరిగినవాడు ఆయన, మన జీవితాన్ని కట్టేదే ఆయన. మనల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు మనల్ని నడిపించేది ఆయనే. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన విలువైన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, ఈ దినం మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును దేవా, పాత నిబంధనలో నీ ప్రజల్ని అనేక సార్లు రక్షించారు నాయన. దేవా, అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతుని రక్షించారయ్యా. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఇస్సాకుని నడిపించారయ్యా. ఒక సందర్భంలో ఇజ్రాయేలు ప్రజలు నీ మీద, దేవా, మీ మీద, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవా, మోషే మీకు మొరపెట్టినప్పుడు మీ ప్రజల్ని మీరు రక్షించారయ్యా. అయ్యా, పాత నిబంధనలో మీరు ఎంత అత్యధికమైన కృపను చూపారయ్యా. పాత నిబంధనలో దేవా, ఈ దినం క్రొత్త నిబంధనలుగా జనులుగా మమ్మల్ని మీరు చేసుకున్నారయ్యా. చేసుకొని ప్రతి క్షణం మా ఎడల మీరు కృప చూపుతూనే ఉన్నారయ్యా. ప్రతి క్షణం కృపావాక్యం వింటున్నప్పుడు మీరు ప్రత్యక్షపరచుకుంటున్నారయ్యా. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. మీకు వందనాలు అయ్యా. కృపావాక్యం మేము వినకుండా ఉండలేని గొప్ప కృపను ఈ దినం మీరు విడుదల చేసినందుకు వందనాలు దేవా. కృపావాక్యం వినకుండా ఉండలేని గొప్ప కృపను మీరు విడుదల చేసినందుకు వందనాలు. అవునయ్యా, కృపావాక్యం వింటున్నప్పుడు దేవా, మీరు మా ముందు మీరు ప్రత్యక్షపరచుకుంటున్నారయ్యా. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. మా ఎడల మీరు కృప చూపుతున్న విధానం బట్టి వందనాలు దేవా. ఈ దినం ఆశీర్వాదంగా మమ్మల్ని చేసిన విధానం బట్టి వందనాలు. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని మీరు నీతిమంతులుగా చేశారయ్యా. క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రతి మంజీవుని మీరు మాకు ఇచ్చేశారు నాయన. ఎందుకంటే మీరు భవిష్యత్తు ఎరిగిన వారు నాయన. మా పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని మీరు క్షమించి వేశారయ్యా. మమ్మల్ని మీరు నీతిమంతులుగా చేశారు నాయన. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీకు వందనాలు. మీ ప్రేమకు, మీ కృపకు మేమేమి ఇవ్వలేమయ్యా. మీకు వందనాలు. ఇంకా మీ కృపను గురించి తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇంకా మీ కృపావాక్యాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా దేవా. వారి ప్రతి పరిస్థితి మీకు తెలుస్తున్నాను. మీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైనా దేవా అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు ముట్టినందుకు వందనాలు. ఎవరైనా మానసికమైన స్థితిలో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో వారిని ముట్టి మీరు స్వస్థపరచండి నాన్న. మీరు ముట్టినందుకు వందనాలు దేవా. వారిని మీరు లేవనెత్తి ఉన్నందుకు దేవా. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తూ దేవా, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో దేవా, మీ కృపను జ్ఞానం ఇచ్చి నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీరు నడిపించుకోండి దేవా. దేవా, మమ్మల్ని అందరినీ మీరే నడిపించేవారు నాయన. మమ్మల్ని అందరినీ మీరు ముందుకు తీసుకెళ్ళేవారు నాయన. అయ్యా, దావీదుని మీరు నడిపించారయ్యా. మోషేని మీరు నడిపించారు నాయన. క్రొత్త నిబంధన జనులుగా మమ్మల్ని చేసుకున్న మీరు ప్రతి క్షణం మీరు మాత్రమే నడిపించేవారు నాయన. ఎందుకంటే రేపటి దినం రేపేం జరిగిపోతుందో మీకు తెలుసు నాయన. రేపు
ముందుగానే మాకు అన్ని సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలయ్యా. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన, మీకు వందనాలు. రేపటి దినం గురించి మీరు చింతించొద్దన్నారు నాయన, ఎందుకంటే రేపటి దినం మా గురించి మీరు సిద్ధపరిచారయ్యా. ప్రతి మేలును మీరు సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఆశీర్వాదాన్ని మీరు సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాను దేవా. అటు రీతిలో ఇంకా దేవా మీ కృపావాక్యాన్ని మాకు నేర్పించి ముందుకు తీసుకెళ్ళమని దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక.